హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్లో ఉన్న 5 సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను కొత్తగా ఏ వీడియో తెచ్చినా మీరే ఫస్ట్ చూడవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి సీక్రెట్ లొకేషన్ సెండింగ్. సో మనం ఎవరికైనా సీక్రెట్గా లొకేషన్ సెండ్ చేయాలి అనుకుంటే, సో మీరు ఎవరికైతే లొకేషన్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ చాట్ ఓపెన్ చేసేసి మీరు ముందుగా ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమోజీ ఉంటుంది కదా, సో ఈ ఇమోజీ పైన సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలా లొకేషన్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా మ్యాప్ అనేది ఓపెన్ అయిపోయి మీ లొకేషన్ అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ లొకేషన్ చూపెడుతుంది కదా, సో దీన్ని మీరు ఇలా యాడ్ చేసుకొని ఈ ఇమేజ్ పైన ఇలా చిన్న చేసేసి వాళ్ళకి పంపించండి. వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లొకేషన్ పైన ఇలా ట్యాప్ చేయగానే సి లొకేషన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఇలా ఈజీగా చూపెడుతుంది. సో ఇలా మనం వాట్సాప్లో సీక్రెట్గా లొకేషన్ కూడా పంపుకోవచ్చు. అలాగే మన సెకండ్ ట్రిక్ వచ్చేసి మనం చాలామందికి వాట్సాప్లో మెసేజ్ చేయాలి అనుకుంటాం. అలాగే వేరే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చెయ్యి అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ నెంబర్ని సేవ్ చేసుకుంటే కానీ వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయరాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా మీరు వాళ్ళ నెంబర్ని సేవ్ చేసుకోకుండానే వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో ముందుగా మీరు క్రోమ్ అయినా ఓపెన్ చేసుకోండి లేదా వాట్సాప్ అయినా ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎందులోనైనా WA.ME అని కొట్టేసి // ఇచ్చేసి వాళ్ళ నంబర్ని ఎంటర్ చేయండి. సో నంబర్ కంటే ముందు కంట్రీ కోడ్ ఎంటర్ చేయండి. సో మనది ఇండియా కాబట్టి మన ఇండియా కంట్రీ కోడ్ వచ్చేసి 91 అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరికైతే వాట్సాప్ చేయాలి అనుకుంటున్నారో ఆ నంబర్ని ఎంటర్ చేయండి. ఇలా నంబర్ని ఎంటర్ చేసి సెండ్ చేసుకోండి. సో సెండ్ చేసుకున్న తర్వాత ఇలా లింక్ లాగా వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇలా ఒక చాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ అనేది చేయొచ్చు. అలాగే మన థర్డ్ ట్రిక్ వచ్చేసి గ్రూప్ లింక్స్. యాక్చువల్గా ఇది ట్రిక్ అనకూడదు, టిప్. మనం చాలా గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటాం. అంటే మన ఇంట్రెస్ట్ బేస్ పైన గ్రూప్స్ మనకి దొరకవు. సో మన లోకల్లో ఉండే గ్రూప్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి grouplinks.com. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ఇందులో చాలా రకాల గ్రూప్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. సో మీ ఇంట్రెస్ట్ బేస్ పైన ఇందులో చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ గ్రూప్ అయితే కావాలో ఆ గ్రూప్కి సంబంధించిన కేటగిరీని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అలాగే మీకు సంబంధించిన గ్రూప్ని కూడా ఇందులో యాడ్ చేయాలి అనుకుంటే పైన మనకి యాడ్ యువర్ ఓన్ గ్రూప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి గ్రూప్ లింక్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేసినట్టయితే మన గ్రూప్ కూడా ఇందులోకి యాడ్ అయిపోతుంది. అలాగే మన ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనం వాట్సాప్ స్టేటస్లో చాలా ఇమోజీలు అనేటివి పెట్టుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసేసి ఒక ఫోటో పెట్టుకొని ఇక్కడ ఇమోజీ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక ఇమోజీని మనం తీసుకుందాం. సో ఈ ఇమోజీని తీసుకుంటే ఈ ఇమోజీకి సంబంధించిన కలర్ అనేది చాలామందికి చేంజ్ చేయొచ్చు అనేది తెలీదు. సో మనం ఈ ఇమోజీకి సంబంధించిన కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ పక్కన ఏదైతే కలర్ బార్ ఉందో దీనిపైన నుంచి మనం ఇలా డ్రాగ్ చేసినట్టయితే ఇలా మనకి ఆ ఇమోజీ యొక్క కలర్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మన ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి మనల్ని చాలామంది వివిధ రకాల గ్రూపుల్లో మనకి చెప్పకుండానే యాడ్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఆ గ్రూపుల్లో యాడ్ అవ్వడం ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో దీనికోసం మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. సో వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్లోకి వెళ్ళి అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్లోకి వెళ్ళి ప్రైవసీ పైన క్లిక్ చేయండి. ప్రైవసీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి గ్రూప్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని మిమ్మల్ని ఎవరు గ్రూప్లో యాడ్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని అందరూ యాడ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ ఎవ్రీవన్ పైన క్లిక్ చేయండి. ఓన్లీ మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మై కాంటాక్ట్స్ అని క్లిక్ చేసుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరు యాడ్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ నోబడీ అని సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి.
అప్పుడు మిమ్మల్ని ఎవరైనా కూడా ఏ గ్రూప్లో కూడా యాడ్ చేయరాదు. సో గైస్ మరి ఇవి ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్లో అడగండి. అండ్ అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్లో అయితే సజెస్ట్ చేయవచ్చు. సో మీరు ఇచ్చే సజెషన్స్ నాకు ఎంతగానో యూజ్ అవుతాయి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.